హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హజిష్ని తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో నేను తీసుకున్నటువంటి ఈ టేబుల్ టాప్ మిషన్ యొక్క డెమో అనేది చేయాలనుకుంటున్నానండి. సో దీని డెమో చేయడానికంటే ముందు మీలో ఎవరైతే మనది ఇంట్లోనే ఉంటూ మనమే అన్ని రకాల మోడల్స్ స్టిచ్ చేసుకోవాలి, శారీస్కి సంబంధించి అన్ని జిగ్జగ్ కానీ ఫాల్ కానీ ఇలా ఇంట్లో అన్ని వేసుకోవాలనుకుంటూ ఏ మిషన్ అయితే బాగుంటుందని ఎవరైనా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోని ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను తీసుకున్న మిషన్ వచ్చేసి ఉషా జానోమి అల్లూరి డిఎల్ఎక్స్ మిషన్ అండి. ఇది మొత్తం టోటల్గా 21 స్టిచెస్ అయితే ఉంటాయి. ఈ మిషన్ అనేది అందరూ తీసుకోవచ్చా అంటే అందరూ కాదండి. ఇది బొటిక్కి అలా బయటికి మనకి బిజినెస్ పరంగా అయితే ఈ మిషన్ అనేది పనిచేయదు. మనం ఇంట్లోనే ఉంటూ మన వరకు మనం స్టిచ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో దీంట్లో మనకి ఇక్కడ 21 స్టిచెస్ ఉంటుంది మొత్తం. ఇందులో మనం కావాలంటే చాలా రకాలు చేసుకోవచ్చండి. దీనికి మనకి ఏమేమి ఇచ్చాడు, అసలు దీని ఆపరేటింగ్ ఏంటి అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తాను. తర్వాత ఈ స్టిచ్చింగ్స్ అనేది ఎలా చేసుకోవాలి, దీని ఆపరేటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇది మీలో చాలా మంది అనుకోవచ్చు, ఇంత చిన్నగా ఉంది కదా, దీని బాడీ అంతా ప్లాస్టిక్ తోటే వచ్చింది, కాస్ట్ కూడా ఎక్కువే కదా, సో ఇది వర్క్ చేస్తుందా అని. అందుకే వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి. నేను మొత్తం అంతా కూడా మీకు ఇది చూపిస్తాను. ఫస్ట్ మనకి ఈ మిషన్తో పాటు నేను ఈ మిషన్ అనేది ఆన్లైన్లో తీసుకున్నానండి. మనకి ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఇది డెమో సెక్షన్ కూడా ఎవరు రాలేదు, నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు. మనం అదే కనుక షాప్లో తీసుకున్నామంటే డెమో చెప్పడానికి అయితే వస్తారండి. సో ఇది మనకి ఆఫర్లో అయితే తీసుకోలేదండి. నేను ఆఫర్ అంటే ప్లస్ కిట్ తోటి కూడా వస్తుంది అనమాట. నేను కిట్ ఏమీ లేకుండా నార్మల్గా మిషన్ మాత్రమే తీసుకున్నాను. మనకి మిషన్ మాత్రమే తీసుకుంటే కిట్ అంటే ఏం లేదండి, చిన్న బాక్స్లో ఒక 15 నుంచి 20 వరకు మనకి ఈ దారప్రీలతోటి ఒక సిజర్స్ కావాలి ఇస్తారు, అది వేరే ఉంటుంది. అలా ఏం కాకుండా నేను మిషన్ ఒక్కటే తీసుకున్నాను. సో మనకి ఈ మిషన్తో పాటు ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దామండి. మనకి మిషన్తో పాటు ఏమొచ్చినాయి అంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 5 పాదాలు అనేవి ఇచ్చారండి. మనకి నార్మల్ పాదం వచ్చేసి మిషన్కే ఉంటుంది, ప్లస్ మిషన్కి ఒక సూది ఉంటుందండి, సూది తోటే ఇస్తారు. ఒక నార్మల్ పాదం ఉంటుంది, అది ఒకటేమో బటన్ వేసుకోవడానికి ఒక పాదం ఇస్తారు. అలాగే మనకి పీకో చేసుకోవడానికి ఒక పాదం అండి. అలాగే మనకి థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి సింగిల్ పాదం, హెమ్మింగ్ చేసుకోవడానికి ఇది ఇస్తారండి. ఇలా మనకి మొత్తం అక్కడ మన నార్మల్ పాదంతో కలిపి 4 పాదాలు అయితే వస్తాయి. ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది నేను ఇండివిజువల్గా వీడియోస్ అయితే చేస్తాను. నేను బేసిక్గా అసలు మిషన్ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి జస్ట్ మీకు చెప్తున్నాను. అది కాకుండా ఇలాంటిది ఒకటి ఇస్తారండి, పిన్ అనేది. ఇది ఏంటంటే మనకి మిషన్కి ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు ఇలా ఈ నట్లన్నీ తీసుకోవడం కోసం ఇలాంటిది ఒకటి ఇస్తారు. అది కాకుండా ఇలాంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చేసి మనకి ఏదైనా రాంగ్ గా మనం స్టిచ్ చేసినప్పుడు కుట్లు తీపుకోవడానికి అనేది చాలా బాగుంటుందండి. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బిగినర్స్ అంటే ఎవరైతే టైలరింగ్ లో బిగినింగ్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళకైతే మాత్రం చాలా యూజ్ అవుతుందండి. సో ఇక్కడికి వచ్చి ఇవి ఇచ్చారు. అవి కాకుండా మనకి ప్లాస్టిక్ బార్బిన్స్ అనేవి ఒక 3 ఇస్తారండి, ప్లాస్టిక్ ఇస్తారు. ఈ బార్బిన్స్ అనేవి ఒకటి వచ్చి మనకి మిషన్ లో ఉంటుంది, మొత్తం 4 బార్బిన్స్ వస్తాయి. అలాగే ఒక 3 నీడిల్స్ కూడా ఇస్తారండి. ఇందులో 3 నీడిల్స్ ఉంటాయి, ఒక నీడిల్ ప్యాకెట్ కూడా ఇస్తారు. సో మనకి అవి కాకుండా ఇలాగా 2 దారప్రీలు అనేది ఇస్తారండి. ఇవి 2 నేను వాడేసాను జస్ట్ డెమో చేయడం కోసం అనేసి ఇవి ఉంచానండి. ఇలా ఇది టోటల్. ఇవి వచ్చేసి మనకి మిషన్ దగ్గర వచ్చేటటువంటి కిట్స్ అండి. వీటితో పాటు మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవడం కోసం ఒక ఫెడల్ లాంటిది ఇస్తారనమాట. ఇది ఇలా ఒక సింగిల్ వైర్ తోటి వచ్చి ఇక్కడ మనకి ఒక జాయింట్ కింద వస్తుందండి. సో ఈ జాయింట్ లో వచ్చినటువంటి ప్లగ్ వచ్చి మిషన్ కి ప్లేస్ చేయాలి. ఇది వచ్చేసి మనం బోర్డ్కి అయితే ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. మనకి చాలా లైట్ వెయిట్ లో అయితే ఈ మిషన్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మిషన్ ఇలా ఉంటుందండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా ఈజీ క్యారీయింగ్ అండి. సో మనకి డౌన్ లో వచ్చేసి ఇలా ఉంటుంది, ఏమి ఉండదు, బట్ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఎలాగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఈ ప్లగ్ ని
ఈ సైడ్ ఒక పిన్నులా వస్తుంది మనకి, ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి మనం ఇలా కింద మనం కాళ్ళ దగ్గర మనకి ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లగ్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో మనం ముందు ప్లగ్ అనేది అలా ప్లేస్ చేసుకోవాలండి. అలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పవర్ అనేది ఆన్ చేసుకుని, ఇక్కడ యాక్చువల్గా మీకు ఇక్కడ లైట్ ఆగిపించండి. మన ఏ ప్లగ్ అయితే పెట్టామో అక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఒక లైట్ అనేది వెలుగుతుంది చూడండి. సో ఇదండి మనం మామూలుగా మిషన్ అనేది అరేంజ్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూసారా, ఇవి వచ్చేసి మనం థ్రెడ్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ ఒక చిన్న ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చి మనకి బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికండి. నేను ఇది మీకు దగ్గర నుండి చూపిస్తాను. నేను ఇంకొక విషయం చెప్తానండి. మీలో ఎవరైనా ఇలాంటి మిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, ముందేమన్నా మనకి మిషన్ మీద ఏమైనా అవగాహన కావాలా అనుకుంటే ఎలాంటి అవగాహన లేకుండా కూడా మనం ఈ మిషన్ తీసుకోవచ్చండి. టైలరింగ్ టచ్ ఉండాలంటే టైలరింగ్ కూడా ఏం టచ్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ మిషన్ తీసుకునేటప్పటికి నా దగ్గర అసలు నాకు టైలరింగ్ రాదు, పైగా ఈ మిషన్ గురించి కూడా ఏం తెలియదండి. మిషన్తో పాటు వచ్చే వాటితోటి ఇలాగ ఒక కవర్ కూడా ఇస్తాడండి. సో మొత్తం వాడి ఇచ్చేదైతే ఇది. టోటల్గా అయితే మీకు మిషన్ ఇలా ఉంటుంది. ఇందాక కొంచెం నేను కనిపించే దగ్గర క్లారిటీ లేదు కదా, సో ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి బాబిన్లో థ్రెడ్ వేసుకోవడం కోసం అనమాట. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా అనుకుని మనం థ్రెడ్ అనేది వేసుకుని జస్ట్ మళ్ళీ మూవ్ చేసుకుని తీసేసుకోవాలి. మీ దగ్గర ఎవరికైనా ఆల్రెడీ పాత మిషన్స్ ఉండి దాంట్లో ఉన్న బాబిన్స్ కనుక యూజ్ చేయాలా అంటే వద్దండి, ప్లాస్టిక్దే వాడాలి. ఇక్కడ మనకి ఆ వీల్ అనేది ఫ్రంట్కి తీసుకుని దారం అనేది మనం ఇక్కడ బాబిన్లోకి వేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ యాజ్ యూజువల్గా పెట్టేసుకోవాలి. సో మనకి బార్బిన్లో దారం అనేది వేసుకోవడానికి మాత్రమే ఈ వీల్ అనేది యూజ్ అవుతుందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ప్లగ్ అనేది ఎలా ప్లేస్ చేయాలో చూపించాను కదా, సో అలా వేసుకుని స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి లైట్ అనేది వస్తుంది అనమాట కింద. సో మామూలుగా మనం దారం అనేది ఈ మిషన్లోకి మామూలుగా ఎలా అయితే ఎక్కించుకుంటామో అలానే ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కించేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, దాన్ని ఇలా కిందకి తీసుకుని మనకు ఆ నీడిల్ దగ్గరికన్నా కనుక జరుపుకుంటే దానికి ఒక చిన్న లింక్లా వస్తుందండి. థ్రెడ్ అనేది మనం అందులో పెట్టుకుని తీసేసుకుంటే మనకి ఈజీగా దారం అనేది ఎక్కేస్తుంది. సో నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి చూడండి, నేను ఒకసారి థ్రెడ్ పెట్టినప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అలాగే ఇక్కడ మనకి చిన్న కట్టర్లా వస్తుందండి. మనం ఏదైనా అస్తమాను సిజర్ యూస్ చేయక్కర్లేకుండా జస్ట్ ఇలా పెడితే ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట థ్రెడ్ అనేది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం బాబిన్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ వస్తుందండి. సో మనం ఇలా ఈజీగా తీసుకుని వేసేసుకోవచ్చు. మీరు ఈ మిషన్ కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఏం పర్వాలేదండి, అన్నీ మనకి ఇవే ఉంటాయి. ఇంట్లో ఆల్రెడీ పాత మిషన్స్ ఉండి దానికి ఎక్విప్మెంట్ ఉంది, ఏదైనా మిషనే కదా అని మాత్రం దీనికైతే యూస్ చేయకండి. దానికే యూస్ చేయండి. దీనికితో పాటు వచ్చిన కిట్ని ప్రతి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. మీకు ఇందాక నేను ఇందులో ఒకటి బటన్ వేసుకోవడానికి అని చెప్పాను కదా, సేమ్ దాంతో మనం జిప్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, సెలెక్టరు, లెంత్, ఇవన్నీ మీకు మిషన్స్లో మామూలుగా మనకి కుట్టు దూరం అనేది ఎలాగా అనే దాన్ని బట్టి ఇక్కడ ఇవి 0 నుంచి 9 వరకు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి సెలెక్టర్ అనమాట. మీకు పైన అంతా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనకి మనం పెట్టుకొని కుట్టుకోవడమేనండి. మనకి ఆ కుట్టు అనేది ఏ మోడల్ వస్తుందో అక్కడ చూపిస్తున్నాడు కదా. ఈ లెంత్ అనేది మనకి ఎప్పుడు కూడా 2 నుంచి 2.5 లోపు అయితే సరిపోతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఓల్డ్ క్లాత్ మీద మనం ఎలా పెట్టుకున్నా ఏం కాదండి. కాకపోతే పాదం మీదకి థ్రెడ్ పడకుండా చూసుకోవాలి. అలాగే పాదం మీదకి నీడిల్ అనేది ఎక్కడ పడుతుంది అనేది చూసుకోవాలండి. అక్కడ మీకు కార్నర్లో ఇచ్చింది వచ్చి రివర్స్ స్టిచ్ అనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, మనకి ఇవి ఈజీగా అంటే విత్ ఇన్ ఒక హాఫ్ మినిట్లో పాదాలు అనేవి చేంజ్ చేసుకోవచ్చండి. స్క్రూతో అయితే విప్పని అవసరం లేదు. జస్ట్ మిషన్కి బ్యాక్ సైడ్ ఇలాగా ఒక చిన్న పిన్ ఇస్తాడు, దాన్ని మనం మూవ్ చేస్తే మనకి పాదం అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏది కావాలంటే ఎక్కువగా మనం ఏది మార్చుకున్నా సరే ఒక హాఫ్ మినిట్లో పాదాలు అనేవి మార్చేసుకోవచ్చండి. ఇది చూసారా, ఇక్కడ అడ్డంగా మనకి చిన్నగా కనిపిస్తుంది కదా, ప్రతి పాదానికి అలానే ఇస్తారండి. దాన్ని తీసుకొచ్చి మనం ఇదే మిషన్లో ఇక్కడ చూడండి చిన్నగా ఒక చిన్న నాట్ అనేది కనిపిస్తుంది.
మనం కరెక్ట్గా దాని దిన్నంగా కనుక మనం పెట్టాలి అనుకున్న పాదాన్ని ప్లేస్ చేసుకుని జస్ట్ మనం కిందకి కనుక ఇలా అన్నాము అంటే పాదం అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి. చూడండి, నేను పెట్టి చూపిస్తాను. మనం అది పెట్టుకునేదాకా కూడా అలా జరుపుకోవచ్చండి, ఏం కాదు. పెట్టిన వెంటనే ఏం పడిపోవాలని ఏం లేదు. జస్ట్ మనకు అలాగా జస్ట్ చూసుకుని కరెక్ట్గా, నేను సింగిల్ హ్యాండ్తో పెడుతున్నాను కాబట్టి అంత టైం పట్టింది. అంతేనండి, మనకి ఈజీగా పాదం అనేది పెట్టుకోవచ్చు. దీనికి ఏమి ఎలాంటి స్క్రూలు ఇప్పవలసిన అవసరం లేదు. జస్ట్ సూది మాత్రం ఏదైనా ఇరిగితేనే మనం దాన్ని జస్ట్ విప్పాలండి. చూసారా, ప్రతి పాదానికి కూడా మనకి ఇలా అడ్డంగా ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. మీకు ఈ జిప్పర్ ఫ్లూట్లో బాగా కనిపిస్తుంది చూడండి, దాన్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇవన్నీ కూడా మీకు పైన చెప్తున్నానండి, మీకు అంతా డీప్గా నేను ప్రతి దానికి ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నారు కాబట్టి సిల్క్ థ్రెడ్లు వాడుకోవచ్చా అంటే సిల్క్ థ్రెడ్లు వాడుకోవచ్చు అండి మనకు పైన. అలాగే బార్బిన్లో రెండిట్లోనూ కూడా సిల్క్ థ్రెడ్ అనేది వాడుకోవచ్చు. అలాగే మనకి ఈ పాదాలు అనేవి తీసేసి కూడా వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఒక్క నీడిల్కి మాత్రం ఇదిగోండి, ఇక్కడ నేను పిన్ని చూపిస్తాను చూసారా, దాన్ని మనం ఇప్పుకుని నీడిల్ తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కనుక మనకి ఏదైనా చిన్నగా నీడిల్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే, నీడిల్ విరిగిపోయే అవకాశం ఏమి ఉండదండి. అది ఎప్పుడంటే మీకు ఎప్పుడైనా సరే ఈ సెలెక్టర్ దగ్గర ఈ లెంతలు పెట్టుకునేటప్పుడు సూది అనేది మీరు కుట్టడానికి ముందు ఒకసారి కిందకి దిగి ఇలాగ మనం తిప్పుకొని చూసుకుంటే కరెక్ట్ ప్లేస్లో పడుతుందా లేదా అన్నది అర్థమైపోతుందండి. అలా చూసుకోకపోతేనే మాత్రమే మనకి సూది విరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఎంబ్రాయిడింగ్ ఎలా చేసుకోవాలి అంటే, మనకి ఎంబ్రాయిడింగ్ అని కాదండి, మనకి అక్కడ చూపించిన కార్నర్లో చూపించినటువంటి A to G వరకు ఉంది కదా, పైన కింద 2 కలర్స్ ఇచ్చాడు కదా. పైన బ్రౌన్ కలర్లో వచ్చిందేమో నార్మల్గా మనకి చేసుకోవడానికండి, అదే పింక్లో వచ్చింది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా మనం మార్చుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్గా మనకి మిషన్తో పాటు ఇచ్చే పాదంతో మాత్రమే కుట్టుకోవచ్చండి. ఎక్స్ట్రాగా మనం ఏ పాదము కూడా మార్చుకోవాల్సిన పని లేదు. కాకపోతే మనకి పైన ఈ A నుండి G వరకు వచ్చినాయి కదా, వీటికి వచ్చేసి మనం సెలెక్టర్ దగ్గర సెలెక్ట్ చేసుకుని లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ పింక్ కలర్లో వచ్చినాయి కదండి ఎంబ్రాయిడింగ్కి సంబంధించి, ఇవి కుట్టుకునేటప్పుడు మాత్రం మనకి పైన వీల్ అనేది మనం పైన మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఆ పింక్ కలర్ వచ్చింది కదా, దాన్ని మాత్రం మనకి ఆ పాయింట్ తిన్నంగా పెట్టుకుని ఎంబ్రాయిడింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ అన్నారు కదా అని చెప్పి మనం కంప్యూటర్ బ్లౌజెస్ కుట్టించుకుంటాం కదండి బయట, అలాంటి ఎంబ్రాయిడింగ్ అయితే కాదు, అంతలా రాదండి. మనం చిన్న చిన్న ఫ్లవర్స్ మనం ఓన్గా డిజైన్ చేసుకుని వాటిని అయితే మాత్రం క్లియర్గా వేసుకోవచ్చు. సో మనకి దాని కింద వచ్చింది వచ్చేసి రివర్స్ స్టిచ్ అండి. మనం స్టిచ్ని రివర్స్ చేసుకునేటప్పుడు ఆ బట్ట అనేది యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి మిషన్ కొనుక్కున్న వెంటనే తెలిసిపోవాల్సిన పని ఏమీ లేదండి, మనం నెమ్మదిగా అన్నీ తెలుసుకోవచ్చు. నేను చాలా వరకు కూడా షార్ట్స్ రూపంలో ప్రతి ఒక్కటి చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా కనుక ఈ మిషన్ ఉన్నా తీసుకోవాలి అనుకుంటున్నా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి. నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి పిన్ టు పిన్ వీడియో అనేది చేస్తాను. సో నేను ఆల్రెడీ అన్నీ చెప్పేశానని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ప్లస్ ఏంటంటే మీకు అది చేసి చూపిస్తాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.